ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీమద్ రామాయణంలో కథానాయిక అయినటువంటి సీతామాత యొక్క వైభవాన్ని నిన్నటి రోజు నుంచి మనం చెప్పుకుంటున్నాం. దాంట్లో ముందుగా ఉపక్రమణిక గురించి మాట్లాడుకొని పతిభక్తి పరాయణత్వం గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత అమ్మవారి యొక్క సహిష్ణుత్వాన్ని గురించి చెప్పుకున్నాం. అరణ్యాలలో సీతాదేవి చేసినటువంటి పతి సేవ గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత అమ్మవారి యొక్క నిర్భయత్వం గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఈరోజు రెండో భాగంలోకి మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ రోజున ముందుగా ధర్మపాలనలో దృఢత్వం ఎలా ఉంది అమ్మ అనే విషయాలు మాట్లాడుకుందాం. ముందుగా ఏ విధమైన ప్రలోభానికి కానీ భయానికి కానీ ఆపదకు కానీ లొంగి మానవుడనేవాడు ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. ఈ విషయానికి కూడా సీతాదేవి జీవితం నుండి మనం ఉపదేశాన్ని పొందవలసి ఉంటుంది. లంకలో అశోకవనంలో సీతాదేవి యొక్క పాతివ్రత్య ధర్మాన్ని నాశనం చేయాలని దుష్ట రావణుడు చేసినటువంటి ప్రయత్నం ఏమైనా తక్కువదా? అయినా సీతాదేవి స్వధర్మం మీద దృఢంగా నిలిచి నీతియుక్త వాక్యాలతో దుష్ట రావణాసురుడిని తిరస్కరించింది. రావణాసురుడు అనేక సార్లు శ్రీరాముడు గురించి కర్ణ కఠోరంగా మాట్లాడినా సీతాదేవి ప్రలోభానికి గురి అయ్యేటటువంటి మాటలు మాట్లాడినా శ్రీరాముడి యొక్క మాయా శిరస్సును చూపెట్టినా అన్నిటికీ ఆమె విశేషంగా దుఃఖించింది. చివరికి అంతమైపోవడానికైనా సిద్ధమైంది. కానీ ధర్మం నుండి పతనం అవ్వాలనేటువంటి భావాన్ని మనస్సులో కూడా రానిల ఆ తల్లి. అహోరాత్రులు సీతని భయపెట్టాడు, ప్రలోభానికి గురి చేశాడు, అనేక విధాలుగా తాను వేధించాడు, అక్కడ కాపలా పెట్టినటువంటి రాక్షస స్త్రీల చేత వేధింపజేశాడు. కానీ అమ్మ కించిత్ కూడా లొంగల. ధర్మత్యాగాన్ని చేయడం అటు పక్క పెడితే ముందు ఆపదల నుండి బయట పెట్టడానికి ఆమె కపటోపాయాన్ని కూడా తన యొక్క బాహ్య ప్రవర్తనలో సైతం ఎటువంటి దోషాన్ని కూడా రాని. సుందరకాండలో ఈ విషయం అద్భుతంగా మనకి తెలుస్తుంది. అశోక వాటికలో ఉన్నది అమ్మ శింసుపా వృక్షం కింద. అక్కడ ఎటువంటి జీవనం గడిపింది అన్నదాన్ని హృదయాన్ని తాకేటటువంటి, హృదయాన్ని కరిగించేటటువంటి వర్ణన చేశాడు వాల్మీకి మహర్షి. ఆమె విలపిస్తూ అంటుంది, నహిమే జీవితేనార్థో నైవార్ధైర్న చ భూషణైః వసంత్యా రాక్షసీ మధ్యే వినారామం మహారథం. మహారథి అయినటువంటి
శ్రీరామ రహితమైనటువంటి నాకు ఈ రాక్షసాంగనల మధ్య ఉన్నటువంటి దానికి ఈ జీవనం, ధనం, భూషణాల వల్ల ఈషన్ మాత్రం కూడా ప్రయోజనం లేదు. నా ప్రాణనాథుడికి దూరమై ఒక్క క్షణం కూడా నేను ఈ పాపిష్టి జీవితాన్ని గడపలేను. ఈ రాక్షస రావణుణ్ణి నేను నా యొక్క వామపాదంతో కూడా స్పృశించలేను అన్నదమ్మ. నా ఎడమ కాలితో కూడా తాకను. అటువంటి దశల్లో ఆ తల్లి లొంగుతుందా? దీన్ని బట్టి చూస్తే ఆడవాళ్ళు పతి యొక్క వియోగంలో భీషణమైనటువంటి ఆపదలు ఎదురైనటువంటి సమయంలో భర్త యొక్క శ్రీచరణాలనే ధ్యానించాలి. మనసులో భగవంతుడి మీద, ధర్మ బలం మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచాలి. ధీరత్వం చూపించాలి. సాహసం కూడా ఉంచాలి. స్వధర్మ పరిపాలన విషయంలో అవసరమైతే ప్రాణాలను కూడా త్యజించడానికి సిద్ధంగా ఉండాలి. ఇది సతీ ధర్మం. ఇంకా అమ్మవారి జాగరూకత, సీతాదేవి యొక్క జాగరూకత కూడా చాలా గొప్పగానే ఉంటుంది. ఉదాహరణకు సుందరకాండలో హనుమస్వామి అశోకవనంలో ప్రవేశించాడు. జానకీదేవి తన బుద్ధి కౌశలంతో సర్వ విధాలా హనుమంతుడిని పరీక్షించింది. చాలా పరీక్షలు పెట్టింది. హనుమంతుడు యథార్థంగా రామదూతేనా అనేటువంటి విశ్వాసం ఆ తల్లి తనకు కలిగేటంత వరకు, ఈ మహాత్ముడు తనను వెతకటానికి వచ్చాడు అన్న భావం దృఢతరం అయ్యే వరకు మనస్సు విప్పి మాట్లాడాల సీతమ్మ. హనుమంతుడితో సీత విశేషంగా మాట్లాడిన తర్వాత వాల్మీకి అంటాడు, ఏవం విశ్వాసిత సీత హేతుభిః శోకకర్షిత ఉపపన్నైరభిజ్ఞానైర్ధూతం తమధిగచ్చతి. అంటే ఈ విధమైనటువంటి విశ్వసనీయ కారణాల ద్వారా శ్రీరామ లక్ష్మణుల యొక్క శారీరక చిహ్నాలను వర్ణించి హనుమంతుడు శోక దుర్బల అయినటువంటి సీతను తన గురించి పరిచయం చేసుకొని ఆమెలో విశ్వాసాన్ని పాదుగొల్పిన తర్వాతనే ఆమె హనుమంతుడిని రామదూతగా గుర్తించింది. మనం మొన్నటి రోజు చెప్పుకున్నాం. 35వ సర్గలో హనుమంతుల వారు సీతాదేవి అడిగిన ప్రశ్నకి రామలక్ష్మణులని ఆపాదమస్తకం వర్ణించాడు, అంగాంగాలు వర్ణించాడు చెప్పుకున్నాం మనం. ఆ తర్వాత హనుమంతుడు రామనామాంకితమైనటువంటి రాముడి యొక్క ముద్రికను ప్రదానం చేశాడు. అప్పుడు అమ్మలో విశ్వాసం మరింత దృఢమైంది. ఆ తర్వాత హనుమంతుడితో మాట్లాడడానికి సీత అంగీకరించింది. అరిహేచ కపిశ్రేష్ఠ మయా సమవిభాషితం యద్యసి ప్రేషిస్తస్తేన రావణేన విదితాత్మన అంటుంది. నాయన హనుమ, ఆత్మజ్ఞాని అయినటువంటి రాముడు నిన్ను కనుక పంపి ఉంటే నీవు నాతో మాట్లాడవచ్చు అన్నదమ్మ. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో చూద్దాం. తల్లి అంటేనే ప్రేమకి గుర్తు. అటువంటిది ఆదిలక్ష్మి, జగన్మాత, భూజాత, సర్వ సద్గుణోపేత సీతామాత యొక్క ప్రేమ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. సీతాదేవికి శ్రీరామచంద్రుడి యందు అలౌకికమైనటువంటి ప్రేమ ఉంది. హనుమంతుడి ద్వారా రామచంద్రుడి యొక్క సందేశాన్ని పొందినటువంటి ఆ సీతామాత ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. సంభాషణ మొదట్లోనే ఆమె తన స్వామి యొక్క మరియు మరిది అయినటువంటి లక్ష్మణుడి యొక్క కుశల సమాచారమే అడుగుతుంది. స్వయంగా కూడా పదే పదే వాళ్ళ యొక్క గుణాలనే వర్ణిస్తుంది తల్లి.
ప్రేమ విహ్వలై విలపించడం మొదలుపెడుతుంది. శింసుపా వృక్షం మీద పిల్లంత రూపంలో ఉండి హనుమస్వామి రామకథను వినిపించాడు. ఆదిలో హనుమంతుడు ప్రత్యక్షం కాని స్థితిలో అతని ముఖతః శ్రీరామచంద్రుల యొక్క చరిత్రను వినగలిగింది. హనుమంతుడిని చూడలేదు, చెట్టు కొమ్మల్లో దాక్కొని కథ వినిపించాడు. అప్పుడు అమ్మ అనుకున్నటువంటి మాటలు, నేను మనసా వాచా కర్మణ నిరంతరము శ్రీరాముణ్ణే చింతిస్తున్నాను. అందువల్ల నాకు రాముడి యొక్క కథే వినిపిస్తుందేమో అనుకుందమ్మ. అందుకనే అటువంటి సంఘటనను నేను చూస్తున్నానేమో. నా భావాలన్నీ కూడా నా రాముడి యందు సమర్పితమై ఉన్నాయి కదా, అతడి యొక్క అభిలాషతోనే నేను సంతృప్తి పొంది నిరంతరము అతడి యొక్క గుణగానం చేస్తూ ఉన్నాను కదా, కాబట్టి అలాంటివే చూస్తూ ఉన్నాను, అలాంటివే వింటున్నాను అని అంటుందమ్మ. మరి రాముని ప్రేమ ఎలా ఉంటుంది? శ్రీరామచంద్రమూర్తి మీద సీతాదేవికి ఎంత ప్రేమ ఉన్నది అనే విషయం తన భర్తని ఎప్పుడెప్పుడు కలుసుకుంటానా అని ఆమె ఎంతో వ్యాకుల పడుతున్నది కదా. రావణాసురుడు ఆమెను అపహరించింది మొదలు లంకా నగరాన్ని జయించినంత వరకు ఆమె అనేక మాటల ద్వారా మనకి గోచరిస్తూ ఉంటుంది తల్లి. ఈ ప్రసంగాన్ని చదివేటప్పుడు పాషాణ హృదయులు కూడా ద్రవించిపోతారు. శ్రీరామ భగవానుడు సీత యొక్క ప్రేమను అనేక పర్యాయాలు ప్రశంసించాడు. అడవిలో కూడా కిష్కింధాకాండలో అతడు స్వయంగా అతి సామాన్య మానవుడిలాగా ఏడుస్తూ సీతాదేవి యొక్క ప్రేమను ప్రమాణీకరించాడు. సీతా వియోగంలో స్వామి వ్యాకులుడవుతూ విలపిస్తూ విలపిస్తూ అక్కడ ఉన్నటువంటి ఋషికుమారులను, సూర్య భగవానుణ్ణి, వాయుదేవుణ్ణి, పశుపక్షాదులని, వృక్షాలని, లతలని, గుల్మాలని, సీత జాడను గురించి ప్రశ్నిస్తాడు. హృదయం కరిగిపోతుంది ఎవరికైనా. అంత మాత్రం చేత రాముడు అత్యంత కాముకుడు అనుకోకూడదు. విషయం ఏంటంటే రాముడు యందు సీతాదేవికి ఉన్న గాఢ ప్రేమను వ్యక్తం చేయడమే ఇక్కడ. ఆమెకు రాముని పట్ల అంత గాఢమైన ప్రేమ ఉంది కాబట్టి సర్వదా నిస్పృహుడైనటువంటి రామచంద్రుడు కూడా అదే విధంగా వ్యవహరించాల్సి వచ్చింది. హనుమంతుడు ఒక దశలో రాముడు విలపిస్తుంటే కాముకుడేమో అనుకున్నట్ట. ఆ మాట సుందరకాండలోనే చెప్తాడు హనుమ. కానీ సీతాదేవిని దర్శించిన తర్వాత ఇటువంటి భార్యని ఎడబాసి రాముడు ఇంకా బతికున్నాడంటే రాముడిది మామూలు గుండె కాదు, రాతి బండ అనుకున్నాడు. అంతేకాదు ఆ తర్వాత మరొక్క మాట అనుకున్నాడు, అసలు రాముడి మనసు ఆయన దగ్గర లేదు, ఇక్కడ సీతమ్మ దగ్గర ఉంది. ఈ సీతాదేవి యొక్క మనస్సు రాముడి దగ్గర ఉంది, అందుకని ఇద్దరు బతికున్నారు అనుకున్నాడు. ఇది కదా భార్యాభర్తల యొక్క సంబంధం, వైభవం. కాబట్టి విరహంతో అతి కాముకుడైనటువంటి ఒక సామాన్య మానవుడిలాగా రామచంద్రమూర్తి లీలలు చూపించి ఇక్కడ భార్య పట్ల ఉన్నటువంటి అనురాగాన్ని చరితార్థం చేశాడు. దీన్ని బట్టి మనం ఏం గ్రహించాలంటే భగవంతుడిని పొందడానికి మనం కూడా ఆ భగవంతుడిలో విరహంతో ఎంతగా మదన పడతామో మనల్ని కలయడానికి పరమాత్మ కూడా అంతగానే వ్యాకులుడవుతాడని అర్థం చేసుకోవాలి. నీకెంత ప్రేమ ఉందో భగవంతుడిలో ఐక్యం కావాలని, భగవంతుడు కూడా అంతే. నువ్వు ఒక అడుగేస్తే భగవంతుడి వైపు ఆయన 2 అడుగులు వేస్తాడు నీ వైపు. కాబట్టి మనం అందరం అటువంటి భగవంతుడి యొక్క
ప్రేమని వాంఛించాలి. మనం ప్రేమించబడాలి భగవంతుడి చేత. ఇక అమ్మవారు పరపురుషుడికి దూరంగా ఉండదు. హనుమంతుడితో మాట్లాడుతూ సీతాదేవి శ్రీరామ భగవానుడి యొక్క గుణ ప్రభావాలు పరాక్రమాదులను స్మరించుకుంటూ భర్త యొక్క వియోగ దుఃఖంలో వ్యాకుల పడిపోయింది. అప్పుడు ఆమె ముఖం మీద, ఆమె కంటి వెంట అశ్రుధార ప్రవహించింది. ఆమె బుగ్గల మీదగా ప్రవహించి ఆ బుగ్గల మీద చారికలు కట్టింది, కన్నీటి చారికలు. అప్పుడు హనుమ ఆ తల్లిని ఓదారుస్తూ అంటాడు, అమ్మా, నా మాటలు వింటూనే రామచంద్రమూర్తి వానర భల్లూక విశాల సేనా సమేతంగా ఇక్కడికి వస్తాడు. నేను వెళ్ళి నీకు యొక్క క్షేమ సమాచారాన్ని తెలియజేసిన మరుక్షణమే. లేదంటారా అమ్మా? మీరు అంతకాలం ఆగలేకపోతే వెంటనే నా వీపు మీద కూర్చుంటే ఇప్పుడే ఈ రాక్షసుల యొక్క బాధ నుండి మిమ్మల్ని విముక్తి పరుస్తాను, మీ నాథుడి యొక్క పాదాల చెంత చేరుస్తాను. అలా నీవు చేస్తే దైత్యులను వధించటానికి ప్రయత్నిస్తున్నటువంటి విష్ణు భగవానుడిలాగా ఈ రాక్షస వధ అనేటువంటి ప్రయత్నంలో సంలగ్నుడైనటువంటి రామచంద్రుణ్ణి లక్ష్మణ సహితంగా చూడగలుగుతావు అన్నాడు. చూడండి ఎంత అద్భుతంగా. అందుకనే హనుమంతుణ్ణి వాగ్విదాంవరహ అన్నారు, వాక్య కోవిదుడైన. అప్పుడు సీతాదేవి ముఖంలో ఒక నవ్వు కనపడింది. అంటే ఎగతాళిపూర్వకమైనటువంటి నవ్వు. పిల్లి పిల్లంతున్నాడు, ఇంత ఆకారం ఉండి నువ్వు నన్ను ఎక్కించుకొని పోగలుగుతావా వీపు మీద అన్నట్లుగా అనిపించింది భావన. అందుకని హనుమ అన్నాడు, అమ్మా, నాలో రావణ సహితంగా ఈ లంకా నగరాన్ని కూడా ఎత్తుకుపోయే శక్తి ఉంది. ఇక్కడ నుండి నేను నిన్ను తీసుకువెళ్లే వేళలో లంకావాసులందరూ కలిసిన నన్నేం చేయలేరు. వేగంగా నేను నిన్ను రామనాథుడి యొక్క సన్నిధికి చేరుస్తాను అన్నాడు. ఈ మాటలు విని సీతాదేవి చాలా ప్రసన్నురాలైంది. అప్పుడు అన్నదమ్మా, ఓ వానర శ్రేష్ఠ, భగవానుడైనటువంటి శ్రీరాముణ్ణి విడిచిపెట్టి పతిభక్తి దృష్ట్యా పరపురుషుడి యొక్క శరీరాన్ని స్వతంత్రం వహించి నేను స్పర్శించాలి అనుకోవటం లేదు అన్నది. నువ్వు ఒక ప్రశ్న అడగచ్చు, ఆనాడు రావణుడు నిన్ను ముట్టుకొనే తెచ్చాడు కదా అని. నిజమే, కానీ అప్పుడు నేను స్పృహలో లేను. బలవంతంగా రావణాసురుడు నన్ను అపహరించి తెచ్చాడు. ఆ తరుణంలో నేను అసమర్థురాలిని, నిస్సహాయురాలని, చేతగానిదాన్ని. నేనేం చేయగలుగుతాను? ఇప్పుడు శ్రీరఘునాథుడు రాక్షసుల సహితంగా రావణాసురుడిని చంపి నన్ను ఇక్కడ నుండి తీసుకువెళ్లడమే అతడికి తగినటువంటి పరాక్రమం అనిపించుకుంటుంది. లేకపోతే ఈ రావణుడికి నా భర్త రాముడికి తేడా ఉండదని. ఇక్కడ బాగా ఆలోచిస్తే మనం, హనుమంతుడి వంటి సేవకుడు సీతామాత పట్ల యథార్థమైన మాతృభావాన్ని కలిగినవాడు. సీతారాముల సేవే తన జీవిత పరమ లక్ష్యంగా పెట్టుకున్నాడు కదా. అయినా కూడా పాతివ్రత్య ధర్మరక్షణ దృష్ట్యా సీతాదేవి హనుమంతుణ్ణి స్పర్శించడానికి ఇష్టపడ. ఘోరమైనటువంటి ఆపదలో చిక్కుకున్నా కూడా తన స్వామితో కలయటానికి అత్యంత ఆతృత కలిగి ఉన్నా కూడా, అవకాశం వచ్చినా కూడా హనుమంతుడి యొక్క శరీరాన్ని స్పర్శించాలని ఇష్టపడ. ఆమెకి ధర్మం మీద ఎంత దృఢ విశ్వాసమో గమనించండి. వేరే ఎవరైనా అక్కడ గనక ఉంటే ఎగిరి గంతేసి తొందరగా పోదాం పదా అనేవాళ్ళు కదా. అత్యంత ఘోర విపత్తులో కూడా వీలైనంత వరకు పరపురుషుణ్ణి తాకకూడదు అని మనం నేర్చుకోవాలి.
విపత్కర పరిస్థితి వస్తే ఎవరు ఏం చేయలేరు. ఇక అమ్మలో ఉండేటువంటి క్షమాగుణం, రావణాసురుడి యొక్క వధ, శ్రీరాముడి యొక్క విజయం అయిన తర్వాత ఈ విజయ వార్తను తీసుకొని హనుమంతుడు సీతామాత దగ్గరికి వెళ్ళిన సమయంలో రామ సందేశాన్ని వినిపించి, హనుమంతుడు, మాత, నిన్ను గద్దించి భయపెట్టి కష్టపెట్టినటువంటి ఈ దుష్ట రాక్షస స్త్రీలను నేను ఇప్పుడే అంతం చేయాలనుకుంటున్నాను, అనుమతి ఇవ్వండి అన్న. ఎందుకంటే వాళ్ళందరూ ఎన్నేసి మాటలు అన్నాడో అన్నీ విన్నాడు హనుమంతుడు చెట్టుపై నుంచి, అందుకని అంత కోపం. ఆ సమయంలో సీత కావాలనుకుంటే హనుమంతుడి ద్వారా తన చుట్టూ కాపలా ఉండి తనని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ చంపించగలదు. కానీ సీతాదేవి పరమదయాసాగరుడైన రామచంద్రమూర్తి యొక్క అర్థాంగి కదా, ఆమె అవ్యాజ కరుణామూర్తి. అలా ఎందుకు అంటుంది, ఎలా ఎందుకు చేస్తుంది? దీనుల మీద దయ చూపేటటువంటి మహాతపస్విని సీత ఆ సమయంలో అంటుంది, విధేయానాంచ దాసీనాం కః కుప్యేద్వానరోత్తమ భాగ్య వైషమ్య దోషేణ పురస్తా దుష్కృతేన చ. పాపానాం వా శుభానాం వా వధర్హాణామథాపి వా కార్యం కారుణ్యమార్యేణ నా కశ్చిన్న పరాధ్యతి అన్నదమ్మ. ఎంత అద్భుతమో చూడండి. ఓ వానరోత్తమ హనుమ, ఇతరుల యొక్క ఆజ్ఞలను పాలించేటటువంటి దాసీల మీద కోపించేటటువంటి మూర్ఖుడు ఎవడైనా ఉంటాడా? ఎందుకంటావా? మానవ మాత్రుడు స్వకర్మ ఫలాన్ని అనుభవిస్తాడు. భాగ్య వైషమ్య మరియు ప్రాకృతమైనటువంటి పాపాల కారణంగానే నాకు ఈ దుఃఖం అంతా సంప్రాప్తించింది. అంటే మహాత్ముడైనటువంటి తన మరిది పుత్ర సమానుడైనటువంటి లక్ష్మణ స్వామిని నిందించినటువంటి పాపం వల్ల ఇంత దుఃఖం తనకు సంభవించింది అనేది మనస్సులో ఉంది. ఇదంతా విధి లేలే. ఇందులో ఇతరుల యొక్క దోషం ఇసుమంత కూడా లేదు. అందులో ఈ రాక్షసాంగనులు తమ ప్రభువు యొక్క ఆజ్ఞను పాలించి ప్రవర్తించారే తప్ప నాకు వాళ్ళకేం వైషమ్యం ఉంది? కాబట్టి హనుమ, నీవు ఈ రాక్షసాంగలను అంతం చేసే ప్రసక్తి మాత్రం తీసుకురావద్దు. పాపి అయినా ధర్మాత్ముడైనా వధించదగినటువంటి అపరాధి అయితే కావచ్చు, కానీ సాధు పురుషుడు సర్వుల యందు దయ చూపించవలసిందే. అపరాధాలు చేయని వాడు ఎవడైనా ఈ లోకంలో ఉంటాడా అని అమ్మ ఇక్కడ ఒక కథ చెప్పింది. ఒకానొక వ్యక్తి అడవిలోకి వెళ్ళాడు. ప్రయాణిస్తున్నాడు ఏటో మరొక ఊరికి. ఇంతలో ఒక సింహం అతన్ని తరిమింది. ప్రాణభయంతో పరిగెత్తి ఓ చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు మీద అప్పటికే ఒక ఎలుగు బంటున్నది. అరే రే, సింహం నుంచి తప్పించుకోవాలని ఎలుగుబంటి బారిన పడ్డానే అని బాధపడుతూ ఉన్నాడు. అతను భయపడుతూ ఉంటే చూసినటువంటి ఎలుగుబంటి అన్నది, ఓ మానవా, నువ్వు నేను నివసించేటటువంటి చెట్టు మీదకి వచ్చావు, నా ఇంటికి వచ్చావు, నిన్నేం చేయను, నీ క్షేమమే నా క్షేమం, నువ్వు నిశ్చింతగా ఉండు అన్నది. ఇంతలో సింహం ఆ చెట్టు కిందకు వచ్చింది. ఎలుగుబంటితో అన్నది, ఓ ఎలుగు, ఈ మానవుడు మన ఇద్దరికి ఆహారమేను, వాడిని కిందకు దోసేయి, ఇద్దరం చెరిసుగం పంచుకొని తిని వెళ్ళిపోదాం అన్నది. కుదరదన్నది. నన్ను ఆశ్రయించాడు, నన్ను శరణు వేడాడు, అందువల్ల నేను ఇతన్ని చంపలేను అన్న. కొంచెంసేపు అయిన తర్వాత ఆ మనిషి నిద్రపోయాడు. అప్పుడు ఎలుగుబంటి మెలుగుతూనే ఉంది. మళ్ళీ సింహం అడిగింది, అయినా ఒప్పుకోలే. ఇంక కొంచెం సేపు గడిచిన తర్వాత మనిషి లేచాడు, ఎలుగుబంటి నిద్రలోకి పోయింది. అప్పుడు ఈ సింహం అన్నది, ఏమోయ్ మానవా, నాకైతే ఆకలి అవుతుంది, నాకు నిన్ను తిన్నా ఒకటే, ఎలుగుబంటిని తిన్నా ఒకటే, కాబట్టి ఆ ఎలుగుబంటిని కిందకు దోసేయి, నేను శుభ్రంగా తినేసి వెళ్ళిపోతా,
నీ దారిని నువ్వు పోవచ్చను. వెంటనే ఆ మనిషి నిద్రపోతున్న ఎలుగు వంటిని ఒక్క తోపు దోశాడు. అది ఒక్కసారి మెళుకు వచ్చి గబాలన ఒక కొమ్మ పట్టుకొని మళ్ళీ పైకి వచ్చింది. వీడి ప్రాణాలు పై పోయినాయి. ఇక నా పని అయిపోయింది అనుకున్నాడు. అప్పుడు సింహం అన్నది, చూశావా, నువ్వేదో ఇందాక ఆతిథ్యం అన్నావు, నా ఇంటికి వచ్చాడన్నావు, నేను రక్షణ కల్పించానన్నాడు. అటువంటి నిన్నే చెట్టు బెదిరించి తోసేసి చంపేసి తన దారిని తాను పోవాలనుకున్నాడు. ఈ మానవుడు కృతజ్ఞుడు, ఇప్పుడైనా నా మాట వినికి ఎందుకు తోసేయను. అతను కృతజ్ఞతగా ప్రవర్తించినా నేను మాత్రం ఆ విధంగా ప్రవర్తించను. నన్ను ఆశ్రయించిన వాళ్ళని నేను రక్షిస్తాను, ఇది నా వ్రతం, నువ్వు వెళ్ళిపో అన్నది. ఈ కథ చెప్పిందమ్మ. ఒక జంతువే తనకు అపకారం తలపెట్టాలి అనుకున్నటువంటి వాడినే రక్షించింది. మరి నేను మానవ మాతృరాల్ని, అందులో రామచంద్రమూర్తి యొక్క భార్యని. అటువంటి నేను వీళ్ళ అంతాన్ని కోరుకుంటానా హనుమ? అంతేకాకుండా త్రిజట స్వప్న వృత్తాంతం పూర్తయిన తర్వాత ఆ రాక్షస స్త్రీలందరికీ ఉద్బోధించింది త్రిజట. ఇప్పుడైనా నా మాట విని అమ్మవారి యొక్క పాదాలు ఆశ్రయించండి, మీ ప్రాణాలకు ముప్పుండదు అని. ప్రణిపాతేన ప్రసన్నాహి మైథిలి జనకాత్మజాం అంటాడు ఆ సందర్భంలో వాల్మీకి మహర్షి. కాబట్టి అమ్మ యొక్క క్షమాగుణం అటువంటిది. ఇక అగ్ని పరీక్ష. ఈ అగ్ని పరీక్ష ఘట్టం చాలా చాలా గొప్పది. శ్రీమద్ రామాయణంలో రామచంద్రమూర్తి మీద అపప్రథ వేసినటువంటి ఘట్టం కూడా. మరి అటువంటి ఘట్టంలో అసలు ఏం జరిగింది, మూలంలో వాల్మీకి మహర్షి ఏం చెప్పాడు అనేటువంటి విషయాలని రామచంద్రమూర్తి యొక్క సీతామాత యొక్క అనుగ్రహంతో రేపు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. అంతవరకు స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి మదిని దోచే